జిల్లా పలాస నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గంలో మొదటి విద్యా వ్యవస్థ నుండి ప్రారంభించడం చాలా శుభదాయకమని ఎమ్మెల్యే తెలియజేశారు. P4 కార్యక్రమంలో భాగంగా 15 లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం మరియు కళా వేదికలను పలాస ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రవాసాంధ్రులు విద్యాదాత ప్రముఖ సైంటిస్ట్ స్వర్గీయ డాక్టర్ కనితి విశ్వనాథ్ సోదరుడు కనితి హేమాచలం తమను చదువుకున్న పాఠశాలకు మరియు ఇతర ప్రాంతాల అభివృద్ధి చేయాలి అనే దృఢ సంకల్పంతో కనితి గ్లోబల్ గ్రాండ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కనితి గ్లోబల్ గ్రాండ్స్ సహకారంతో 15 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ప్రవాసాంధ్రులు వారి స్వగ్రామాల్లో P4 కార్యక్రమం కింద అభివృద్ధి పనులు చేపట్టాలి అని, పేదరిక నిర్మూలనకు సంకల్పించాలి అని కోరారు. పూర్వ విద్యార్థి హేమాచలం మాట్లాడుతూ, నేను ఈ పాఠశాలను సందర్శించడానికి వచ్చే నాటికి ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని, ఆడిటోరియం కింద భాగంగా గచ్చు వేసి విద్యార్థులు ఉపయోగించుకోవడానికి అందించడానికి మాట ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠలరావు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కూటమి ముఖ్య నాయకులు, పాఠశాల సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి కడదామని అప్పుడు ఈ జాగా అంతా చూసి ఈ జాగా చాలా బాగుంది అని అగ్రిమెంట్ చేశాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున ఇంత అందంగా ఉంటుందని మాత్రం నేను ఊహించలేదు. ఇంచుమించు 65 సంవత్సరాల కిందట నేను కూడా మీలాగే ఈ స్కూల్లోనే ఈ బరుల్లోనే చదివాను. అది మీ అందరికి తెలియదు. అప్పటికి మీ టీచర్లు, మీ స్టాఫ్, మీ పేరెంట్స్ కూడా పుట్టుండరు. నేను ఈ పక్క ఊరు ఒక 10 మైళ్ళు, ఇక్కడ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి హరిదాస్పురంలో పుట్టాను. చాలా చిన్న పల్లెటూరు. ఆ రోజుల్లో బస్సులు కూడా ఉండేవి కాదు, నడుచుకుంటూ వచ్చేవాడు. అక్కడ వచ్చి ట్రైన్ తీసుకొని పలాస వచ్చి పలాస కాశీబుగ్గ నుంచి ఇక్కడికి వచ్చేవాడు. అప్పుడు మా అన్నయ్య డాక్టర్ విశ్వనాథన్ గారు అప్పుడే ఒక హాస్పిటల్ పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తుంటే హరిదాస్పురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ పలాస స్కూల్లో చేరానన్నమాట. ఆ చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది, అది మీతో షేర్ చేస్తాను. మాకు సోషల్ టీచర్ గారు ఉండేవాడు, శర్మ గారని, సోషల్ స్టడీస్ టీచర్. వాళ్ళ అల్లుడు అమెరికా వెళ్ళి చదువుకొచ్చారు. ఆయన పేరు ఎన్ రామారావు గారని, చాలా పెద్దవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ విస్కాన్సిన్లో చదువుకున్నాడు. ఆయన వెకేషన్కి ఒకసారి వచ్చారు పలాస. సో వాళ్ళ మామగారు ఈ స్కూల్కి తీసుకొచ్చి ఇలాగే చిన్న బహిరంగ సభ పెట్టి ఈ స్టూడెంట్స్తో నేను ఇలాగే కూర్చున్నాను అందులో. అప్పుడు ఆయన ఎప్పుడు ఇది 65 సంవత్సరాల కిందట అమెరికా ఎలా ఉంటుంది, అమెరికాలో చదువులు ఎలా ఉంటాయి, ఈ దేశంలో కొంత చదువులు చేయొచ్చును కానీ అమెరికాలో చదివితే ఆ రోజుల్లో చాలా చాలా ఎక్కువ చదవచ్చును అని చెప్పాడు. ఆ ఆపర్చునిటీస్ అన్నీ చెప్పాడు. అప్పుడు 13 సంవత్సరాలు అప్పుడు ఇక్కడే కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఆయనలాగే అమెరికా వెళ్ళి చదువుతుంటే ఎంత బాగుంటుంది అని అప్పుడే ఆశించి ఇది ఎంతో కష్టపడి ఈ ఎగ్జామ్స్లోని SSLC అనేవాళ్ళు ఆ రోజుల్లో చదివి మార్కులు సంపాదించి అమెరికాలో ఇక్కడ కాలేజీలో సీట్ సంపాదించి అక్కడ చదివి బాగా కష్టపడి అమెరికా వెళ్ళగలిగాను. దానికి సపోర్ట్ మా బ్రదర్ ఉండేది. తర్వాత అక్కడ కూడా చదివి మళ్ళీ అక్కడ కూడా మంచి మార్కులు సంపాదించి కష్టపడి ఉద్యోగం చేసి ఇవన్నీ చేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాము. రిటైర్ అయిన తర్వాత లైఫ్ భిన్నంగా ఈరోజు ఇంతమంది చిన్నారుల మధ్య ఈ ఓపెన్ ఆడిటోరియం కానీ ఇక్కడున్న కళావేదిక కానీ వాళ్ళకి ఎంత నచ్చిందో, వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళ మొహాల మీద తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి జరగడానికి కారణమైన కనితి గ్లోబల్ ఫౌండేషన్ తరఫున కనితి విశ్వనాథన్ గారి సోదరులు హేమాచలం గారికి, వారి సతీమణి డాక్టర్ ఉషా గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసి వేదిక అనిపించిన పెద్దలు బాబురావు గారికి మరియు చైర్మన్ గారు సోదరులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు కనితి గ్లోబల్ ఫౌండేషన్ తరఫున కనితి విశ్వనాథన్ గారి కుటుంబం నిజంగా పలాస అందరూ వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేస్తారు, కానీ వారి ఆదర్శాలని
వారి కుటుంబంలో అందరూ ఆచరించేలా ఆయన పెంపకం అంటారా, ఆయన ఆదర్శాలు అంటారా, అది మాత్రం నిజంగా గ్రేట్ అండి. మొదటి నుంచి గమనిస్తున్నాను ఆయన ఆదర్శాలని, ఆయన పెంపకంలో పెంచిన ఆయన పిల్లలు కానీ, ఆయన సోదరులు కానీ, వారి కుటుంబం కానీ ఎక్కడ భారతదేశం, ఆంధ్రప్రదేశం, శ్రీకాకుళం జిల్లాలో మారుమూలలో ఉన్న పలాస, ఎక్కడ అమెరికా అగ్రరాజ్యం. అంటే మూలాలు ఎందుకు మర్చిపోకూడదు అనుకున్నానంటే, అక్కడ ఉండి ఈరోజు మేము చదువుకున్న స్కూళ్ళకి, మేము చదువుకున్న ఊరికి సేవ చేయాలని వచ్చారు చూడండి. అది నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటారు. దానికి ఈరోజు ఉదాహరణ పీపీపీ మీ మోడ్ కింద తీసుకొని వచ్చారు. అంటే ఈరోజు ప్రతిదీ ప్రభుత్వమే కాకుండా ఇలాగ ఎంతో ఆదర్శాలు ఉన్న పెద్దలు, మేము చదువుకున్న ఊరికో లేకపోతే అవసరం ఉన్న ప్రదేశాలకి మా అవసరం ఉందని చెప్పి చేసే వాళ్ళ గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తుంది. మరి పలాసలో మొదటి ఈ P4 కార్యక్రమం కనితి గ్లోబల్ ఫౌండేషన్ తరపున విశ్వనాథం గారి కుటుంబ సభ్యుల చేతులు అవ్వడం నిజంగా ఒక శుభసూచకంగా భావిస్తున్నాను. దీనికి సహకరించిన కనితి గ్లోబల్ ఫౌండేషన్ వారికి, మరియు తాతగారి పేరు మీద నడుస్తున్న గౌతలచన ఆర్గనైజేషన్ వీకల్ సెక్షన్ వారి సౌజన్యంతో సహకారంతో ఇక్కడ రావడం చాలా మంచి కార్యక్రమం. ఈ ఓపెన్ ఆడిటోరియం అడుగుతున్నప్పుడు మీటింగ్ లో కూడా నేను ఉన్నానండి. ఆ రోజు సోదరులు రాజేష్ గారు ఉన్నప్పుడు వారు ఇచ్చిన విగ్రహాలతో పాటు ఇక్కడ ఉన్న యాజమాన్యం మాకు ఓపెన్ ఆడిటోరియం అంటే, ఈ పిల్లలందరూ ఆ రోజు ఎండలో కూర్చోన్నారు, చాలా వాటికి పనికొస్తుందని కానీ ఖచ్చితంగా చేస్తా అన్నారు. ఇంత తొందరగా పూర్తి చేయడం అనేది నిజంగా వారి కుటుంబానికి చెందుతుంది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనాలనే భావన సంవత్సరం మొదట్లో ఇలాంటి వ్యక్తులు ఎందరి మందికో ఆదర్శంగా నిలుస్తూ, మరి కొంతమంది వారి దారిలో ప్రతి గ్రామాన, ప్రతి జిల్లాకి, కాన్స్టిట్యున్సీకి ఉంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా డెవలప్మెంట్ ని ఎవరు ఆపలేరు. ప్రజల తాలూకా మనములే కాకుండా మా పాఠశాల విద్యార్థులకు అంతమంది ప్రేమపూర్వక అభిమానాలు పొందుతున్న డాక్టర్ కనితి విశ్వనాథం గారి వారసులు, వారి తమ్ముడు డాక్టర్ హేమాచలం గారి దంపతులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పలాసలో సహృదయం ఉన్న అనేక మంది వ్యక్తులు ఈరోజు ఈ డయాస్ మీద, ఈ సరస్వతి నిలయమైన విద్యా సుగంధాలు వెదజల్లుతున్న ఈ డయాస్ మీద ఉన్న పెద్దలంతమందికి కూడా పేరు పేరున నా పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈ చారిగారి తాలూకా వారసులం, మన భారతీయులం వారసులం కాబట్టే ఈరోజు ఎంతమంది విద్యార్థులు కూర్చోవడానికి, భోజనం చేయడానికి, ఆటలాడడానికి, పాటలు పాడడానికి కావలసిన 11 లక్షల డయాసు మనకు అందింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కనితి ఫౌండేషన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మీదలు పెట్టబోయ్. భగవంతుడు నాలాంటి వాళ్ళకి చాలా మందికి స్వరాలు ఇచ్చాడు, చాలా మాట్లాడతారు, కానీ పని చేసి చూపించేది మాత్రం వాళ్ళే చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్నారు పెద్దలు. ఎక్కడో ఈ దేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో నివాసం చేస్తూ